ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా స్థానికంగా మరి మన సర్పంచ్ గారు పూజారి సామ్రాజ్యం గారికి, మరి కృష్ణార్జునరావు గారికి, అదేవిధంగా ఈ మండలంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు, ఉప సర్పంచులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మమ్మల్ని ఈరోజు మన ఊరంతా కూడా ఎంతో ఉత్సవంగా ఆనందంగా గెలిపించినటువంటి సంతోషాన్ని మీరు మీ యొక్క ప్రదర్శనలోనే మాకు చూపెట్టారు. మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ కే పోటీ చేయిస్తున్నటువంటి నాయకులకు సమయం వచ్చిన నాడు సరైన బుద్ధి చెప్పేటందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ ఏడుపుగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ మండలంలో 26 జీపీలు ఉంటే 26కు దాదాపుగా 20 గెలవాలి. మనం అన్ని టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థుల వాళ్ళు మీరే చెప్పండి, టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ వల్ల ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వారు చావడం వలన ఈ మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడికి కానీ, ఏ ఒక్క డబ్బు లేని వారికి కానీ నిలబడకుండా మరి ఈనాడు జరుగుతున్న పరిణామాలన్నిటి మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇసుక మాఫియా ఉన్నదో ఇసుక మాఫియాను వదిలిపెట్టనని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవాల్ చేసి చెప్తున్నా. ఇసుక మాఫియా ద్వారా ఈ రోజు మనం అందరం ఇక్కడ ఓడిపోవడానికి గల కారణాలైనవి. వాళ్ళంతా బీఆర్ఎస్ నుండి వచ్చి మేము కాంగ్రెస్ వాదులమని చెప్పుకునే తప్పుడు నా కొడుకులను మనం అందరం సమయం వచ్చిన నాడు తప్పనిసరిగా మరి జవాబు చెప్తామని చెప్పుకుని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. మరి మనకు ఒకటి బాగా ఆలోచించాలి. మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరినంటే మొన్ననే 18 నాడు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు వీరంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు తప్ప కాంగ్రెస్ లో లేరు అని చెప్పి తీర్పు ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దొంగ బీఆర్ఎస్ పార్టీకి నాయకులందరికీ మనం సరైన టైం ఇచ్చిన నాడు తప్పనిసరిగా జవాబు చెప్పక తప్పదు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి వినాయకుల్లేగా మరి భోజనం చేద్దామనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీనే పనంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు ఇబ్బంది చేస్తున్న నాయకులకు కూడా సమయం వచ్చిన నాడు తప్పకుండా బుద్ధి చెప్తానని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. ఒకటే, ఈరోజు మీరెంతో కష్టపడి మరి ఈరోజు ఇప్పుడు దాదాపుగా 4 గంటలు అయింది. దాదాపుగా 5 గంటలు మన విలేజ్ లో మీరందరూ ఎంతో ఆనందంగా, ఉత్సవంగా మరి ఈ యొక్క విజయోత్సవాల్లో పాల్గొని మీరేం భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలో కానీ, జడ్పీటీసీ కానీ ఎవరికి ఇబ్బంది రాదు అనే విషయాన్ని మరోమారు మీ అందరికీ మాట ఇస్తూ మీరు అందరూ కూడా ఇంత గౌరవంగా, ఇంత ఆనందంగా చేసినందుకు మరి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.